మన సూపర్ హీరో గద్ద ఈగల్ కదా. గ్రాఫిక్ సూపర్ ఉన్నా. నేను చెప్పాను వాడు ఇలా చేశాడని. మనోజ్ మిరాయి అంటే మిరాయి ఒక విలేజా? కాదు, నాకు తెలిసి మిరాయి అంటే స్వాడ్. అన్నీ అప్పే. మన మంచి మనకు ఒక సినిమా పడాలయ్యా. చూసావా, ఇది ఒక బ్లాక్ స్వాడ్. మిరాయి అనేది కూడా స్వాడ్ అయి ఉండాలి. ఉండొచ్చు. చూసా మొత్తం బ్లాక్ నుంచి వస్తుంది అక్కడ నుంచి. 9 గ్రంథాలు అంటే 9 బుక్స్ వాడికి దొరికితే గ్రంథాలను అంటే బ్లాక్ స్వాడ్ అంటే మంచి మనకు దొరికితే లైక్ ఏదో వినాశం అనేలాగా. రాంబాణమా? కాదు, ఒక ఆయుధం అన్నాడు. రాముడు ఆయుధం ఏంటిదిరా? రాముడు బాణమో లేకపోతే ఏందయ్యా విఎఫ్ఎక్స్ అది సూపర్గా పడింది. ఇది కూడా ఫీనిక్స్ పక్షి. ఓకే, ఆ స్టిక్ లోనే ఒక సూపర్ పవర్ ఉంటుంది. సో ఈ బికమ్స్ సూపర్ హీరో. ఆ స్టిక్ చూసావా, మంకీ కింగ్ స్టిక్ ఉన్నట్టు ఉంటుంది. ఎక్స్పీరియన్స్ పవర్ ఆఫ్ బ్రహ్మానంద్ చెప్పానా, సూపర్ యోధా. సూపర్ ఉందా గ్రాఫిక్స్? సూపర్ ఉంది. ఇది కూడా చూడు. సో వీడనమాట. జై శ్రీరామ్. సో రాముడు ఒక ఎపిసోడ్ ఉంటుంది, ఆంజనేయుడు ఎపిసోడ్ ఉంటుంది. నాకు తెలిసి ఆంజనేయుడు ఎపిసోడ్ ఉండదు. అరే నాకేం డౌట్ అంటే రుధిర పవన్ అనుకున్నాను. పవన్ అంటే కైండ్ ఆఫ్ ఆంజనేయ స్వామి గురించి కూడా వచ్చింది. నాకు తెలిసి ఆంజనేయ స్వామి గురించి కూడా లార్డ్ హనుమాన్ రెఫరెన్స్ ఉండదు. నాకు తెలిసిన ప్రకారం ఇందులో మొత్తం రాముడు రెఫరెన్స్ తీసుకొని లైక్ ఒక బిట్ చూపించాడు చూడు. సో పక్కా బిట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది థియేటర్లో చూడడానికి. సో మన సూపర్ హీరో టాలీవుడ్ తన పేరు తేజ్ ఈజ్ ఆల్రెడీ సూపర్ హీరో. తను చేసే సినిమాలనే సూపర్ హీరో సినిమాలే. ఒక సాంబి రెడ్డి, ఒక హనుమాన్, ఒక మిరాయి. యాక్చువల్లీ సెప్టెంబర్లో మనం ఓజీకి ఒకటే ప్లాన్ చేసుకున్నాం, బట్ దిస్ వన్ విల్ బి యాడెడ్ టు అవర్ లిస్ట్. ఎప్పుడు ఇది అక్టోబర్, ఎప్పుడు ఇది సెప్టెంబర్ 12th. సో సెప్టెంబర్లో 2 సినిమాలు. మిరాయి, ఓజీ ట్రైలర్ అరిపించాడా? అరిచావా? అరవలేదు కానీ అరిపించాడు. సూపర్ గా ఉంది. సూపర్ అలా అన్నావా? నా పక్కనే ఉన్నది ఎక్కడ అరిచావని అందుకే అరిపించావు. చాలా బాగా తీసాడు, మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. కంటెంట్, క్వాలిటీ, విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ అన్నీ సూపర్గా ఉంది. నాకు ఎస్పెషల్లీ ఆ లాస్ట్లో రాముడి శ్లోకంతో పాటు కొన్ని రాముడి రెఫరెన్సెస్ వచ్చాడు, సూపర్గా ఉంటుంది. సో స్టోరీ మొత్తం ఆల్మోస్ట్ రివీల్ చేస్తాడు. ఒక 9 గ్రంథాలు ఉంటుంది, ఒక కాలం నాటిది. ట్రైలర్లో క్లియర్ కట్గా ఉంది. 9 books, 8 books ఎలాగో ఫైండ్ అవుట్ చేస్తాడు. ఒక బుక్ కోసం అవునా? 8 books ఫైండ్ అవుట్ చేస్తాడా? నాకు అర్థమైంది. నేను ఎక్కడ మిస్ అయ్యా? ఓకే, ఒక బుక్ కోసం వాళ్ళందరూ కష్టపడుతున్నారు. సో ఆ ఒక బుక్ ఏంటి, దానికోసం వీడు వెళ్తా అంటాడు. అదే ఎవరికి దొరుకుతుంది అని. మనోజ్ దొరుకుతుందా, వీటికి దొరుకుతుంది. మనోజ్ దొరికితే ప్రపంచం వినాశనమో. సో హీరోకి దొరికి అది ఎలా సేవ్ చేస్తాడు అనేది స్టోరీ. కానీ విఎఫ్ఎక్స్ షాట్స్ చాలా బాగుండే. ఆ ఈగల్తి ఒక్కసారి వావ్ అనిపింది. లార్డ్ రామ షాట్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. 3-4 షాట్స్ పడ్డాయి. ఫస్ట్ రాముడు షాట్ ఒకటి, అండ్ ఆ ఈగల్ వచ్చేటప్పుడు ఆ మంచులో ఉన్నది, ఈగల్ ముందు వీడి దూకింది, ఇవన్నీ చాలా బాగా పడ్డాయి. సో చూద్దాం
ఉమ్. లైక్ వి ఆర్ సీటెడ్ ఫర్ మిరాయ్.